పాపులారిటీ రావటం చూసి వారలేక ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ పత్రిక రన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యాజమాన్యాన్ని ఎలాగైనా బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి పేపర్ సంబంధించిన ప్రాపర్టీస్ ని దుర్వినియోగం చేశారని ఈడీ తోటి కేసులు పెట్టించడం జరిగింది. దాని తాలూకు ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టులో పంపిస్తే సుప్రీంకోర్టు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది తప్పుడు కేసు, ఇలాంటి కేసులకి మరి సుప్రీంకోర్టు టేకప్ చేయదు అని చెప్పి ఏదైతే ఛార్జ్ షీట్ పంపించారో ఆ ఛార్జ్ షీట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా అవమానకరం. ఎందుకంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి కూడా ఇది చాలా అవమానకరం. వాళ్ళకి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళ ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి. మనం ఒక కేసు కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఆ కేసు రిజెక్ట్ చేస్తే అది మనకి తీరని అవమానం. మరి భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రికి ఏమన్న కేసు ఈ రకంగా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం అనేది చాలా వాళ్ళకి అవమానం. నిజంగా నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ రిజైన్ చేయడు. అతనికి సిగ్గు, అభిమానం ఉన్న వ్యక్తి కాదు. ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రాజకీయాల నుంచి విరమించాలని చెప్పి ఎల్కే అద్వానీని ఇంటికి పంపిస్తాడు. మురళీమణి అవజోషికి నీకు 75 అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి పంపిస్తాడు. ఇతనికి 75 పూర్తయినా సరే ఇంకా సిగ్గు లేకుండా ఈయన మరి అదే ప్రధాన పదవితో కంటిన్యూ చేస్తాడంటే ఇందులో ఎంత సిగ్గుమాలిన వ్యక్తి అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే ఈవేళ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ వాళ్ళు ఏదో ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ లో ఏదో చేశారు, ఏదో కరప్షన్ చేశారని చెప్తాడు. ఈవేళ భారతదేశంలో మోతిలాల్ నెహ్రూ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ. భారతదేశ స్వతంత్రానికి మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా దానం చేశారు. వాళ్ళు ఇచ్చారు. మొత్తం స్వతంత్ర సమర యోధుల స్వతంత్ర సమరం అంతా కూడా వాళ్ళ డబ్బుతో ఎక్కువ రన్ అయింది. అటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తుల మీద మరి నరేంద్ర మోడీ గారు ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది, నరేంద్ర మోడీ అనే వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆదాని, ముఖేష్ అంబానీకి దోచేస్తాడు. వాళ్ళిద్దరినీ బినామీలుగా పెట్టుకుని గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, గవర్నమెంట్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ, గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళిద్దరికి దారాదత్తం చేసి ఈ దేశాన్ని మరి సర్వనాశనం చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా కలిసి. అటువంటి వ్యక్తులు మరి వేళ బడాబాబులకి దగ్గర 13 లక్షల కోట్ల రూపాయల్ని బ్యాంక్ రుణాలు రద్దు చేశారు. ఏదో పేద ప్రజలు, మా రైతులు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు కట్టబోతే ఆవిడ పొలం జప్తు చేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటారు. మరి ఏ ఉద్దేశంతో 13 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ భారతదేశంలో నరేంద్ర మోడీ రద్దు చేశాడు. ఈవేళ మన జగన్ గారు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈవేళ భారతదేశంలో ఈ 11.5 సంవత్సరాల్లో అతను చేసిన అప్పు 134 లక్షల కోట్లు అప్పు చేశాడు ప్రపంచ దేశాల దగ్గర నుంచి. ఇటువంటి వ్యక్తులు మరి భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ నరేంద్ర మోడీ మరి మొన్ననే గాంధీ గారి పేరు తీసేసి గ్రామీణ ఉపాధి పథకానికి రామ్జీ అని పెట్టాడు. అంటే రాముడి పేరు చెప్పి అడ్డెట్టుకుని డ్రామా కట్టేద్దామని చేద్దామని ఏం లేదు. గతంలో ఈ గ్రామీణ ఉపాధి పథకాల్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ఈ స్కీమును మార్పు చేసి 10% సెంట్రల్ లో పెడుతుందని చెప్తే అసలు ఈ పథకం రన్ అవుతుందా? అసలు గాంధీ పేరు మార్చడానికి నీకు ఎంత గుండెల పేరు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాముడు అంటే గాంధీని తొక్కేయాలని చూస్తున్నావా ఏంటి? గాంధీని ప్రజలు మర్చిపోవాలని చూస్తున్నారు ఏంటి నరేంద్ర మోడీ గారు? మీరు ఇటువంటి నరేంద్ర మోడీ గాంధీ గారి పథకాన్ని రద్దు చేసి మరి కొత్త పథకం, కొత్త బిల్లు పార్లమెంట్ లో పాస్ చేయడం అన్నది గాంధీ గారిని మళ్ళీ రెండోసారి హత్య చేయడంగానే మేము భావిస్తున్నాం.
కాబట్టి ఈ నరేంద్ర మోడీ అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని, ఎప్పటికైనా సరే సత్యమే గెలుస్తుంది, సత్యమే జయతి అనే నినాదం, సత్యమే సత్యమే సత్యమే, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ఏఐసిసి వారి సూచన మేరకు ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద మా జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి పైన, అలాగే మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పైన, మరియు ఆ సంస్థకు చెందిన మరికొంత పైన ఈ బీజేపీ ప్రభుత్వం ప్రేరణతో ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఈ బీజేపీ వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, వారి చేసే తప్పులను ఎవరైతే బయటపెడుతున్నారో వారిని భయపెట్టాలని, వారిని ఇబ్బంది పెట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీని కానీ ప్రేరేపించి వారిపై అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. అందులో భాగంగానే మా సోనియమ్మ మీద కానీ, మా రాహుల్ గాంధీ గారి మీద కానీ ఈడీ ఈ కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లేవు, కేసు ఫైల్ చేయటం కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసుని తీసివేయటం జరిగింది. ఇది పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఎంత చంప పెట్టో తెలుసా, కానీ వారు గ్రహించరు, ఇవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వారి విధానం ఎలాగుంటుందంటే, దున్నపోత మీద వర్షం కురిస్తే ఏ రకంగా ఉంటుందో అదే పరిస్థితిలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగిస్తూ ఉంది. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, సత్యం జయిస్తుంది. మా నాయకులు క్లీన్ చిట్ తో ఇవాళ బయటకు వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ నాయకులకి, అయ్యా ఆలోచన చేయండి, తప్పుడు కేసులు ఎప్పుడూ కూడా నిలబడవు. దానికి ఉదాహరణ ఈ రోజు ఈ తీర్పు, రాబో రోజుల్లో కూడా మీరు గ్రహించుకోండి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఈ దేశంలో రాజ్యాంగం రక్షింపబడాలని పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ. రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ న్యాయ వ్యవస్థలు ఇవాళ కూడా కొద్దిగా గొప్ప ఇటువంటి తీర్పులు ఇస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది. సామాన్యుడికి న్యాయస్థానాల ద్వారా మేలు జరుగుతుంది అనేటువంటి తీర్పును వెలువరించడం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగం రక్షింపబడాలన్నా, పేదవాడు రక్షింపబడాలన్నా, పేదవాడు స్వేచ్ఛగా రాజ్యాంగ హక్కులను అనుభవించాలన్నా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుంది, పేదవాడు రక్షింపబడతాడు. కాబట్టి ప్రజలందరూ, మేధావులందరూ ఆలోచన చేయండి, రాజ్యాంగాన్ని రక్షించండి. జై కాంగ్రెస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా భారత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే కోరిక ఈ బీజేపీ వాళ్ళకి. ఇవాళ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా జాతీయ ఉద్యమంలో ఫ్యామిలీలు ఎంతో మంది ఆస్తులు, దానాలు, ప్రాణాలు దారిపోతే ఇవాళ స్వతంత్రం మనకు వచ్చింది. ప్రకారంగా కాకుండా వీళ్ళు సొంతంగా ఒక మతాన్ని పెట్టుకొని, ఓ క్షత్రియాన్ని పెట్టుకొని, ఆ నాళ్ళు పెట్టుకుని, ఏళ్ళు పెట్టుకుని, రావుడని, కృష్ణుడని, అర్జునుడని దగ్గర సోనియా గాంధీను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి డబ్బు కక్కలేదానికి. భారతీయులందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, పేదలకు ఉండకూడదు అని చెప్పి రాజకీయాలు చేసే ఫ్యామిలీ జోలికి వెళ్ళారంట. రేపులోని ఈ రావుడి కోసం ఏవైతే చెప్పారో అక్కడ అలయన్స్ ఎంపీ దగ్గర కదా అయోధ్యలో శాంపుల్, రేపు ఎలక్షన్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. సెలవు తీసుకుంటాం. నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టినటువంటి కేసుల్ని ఓ పత్రిక, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని, అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అనవసరమైన కేసు పెట్టి ఇవాళ కోర్టు నుంచి ముట్టుకెళ్తున్నటువంటి ఈ బీజేపీ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున దేశంలో
ఒక రాముణ్ణో మరో ఒక దైవాన్ని అడ్డు పెట్టుకొని హిందూ మత తత్వంతో లౌకికవాదాన్ని దెబ్బతీసి దేశాన్ని బీజేపీ మయం చేయాలని చెప్పేసి ఈ రోజున పట్టుదలతో మన కాంగ్రెస్ యొక్క ముఖ్య నాయకులు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి స్వతంత్ర ఉద్యమానికి అలాంటి నాయకుల్ని ఇవాళ ఒక రకమైన వాళ్ళని బ్యాడ్ చేసి తద్వారా లబ్ధి పొంది బీజేపీ మొత్తం ఈ దేశాన్ని వ్యాప్తం చెందాలని చెప్పేసి రాముడిని సీతని అడ్డు పెట్టుకున్న చెప్తున్న రాజకీయాలకు ఇవాళ సిగ్గుచేటు సిగ్గుచేటు ఒక మతాన్ని ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తున్నటువంటి ఈ బీజేపీ డిమాండ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దలు డిసిసి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోవర్ గారు, నగర కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ నాయకులు అమానుషంగా అన్యాయంగా ఉక్రోషంగా మాకుబడి ఏడుస్తా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. నీకే సంబంధం? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక కేసులు మీకు పెండింగ్ లో ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక సమస్యలు మీకు కొట్లగా ఉంటే ఒక్క కేసులో చార్జ్ షీట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. కానీ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ పని ఏడుస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఓట్ చోరీకి సంబంధించి అద్భుతమైన ర్యాలీ బహిరంగ సభ విజయవంతమవుతా ఉంది. ఎందుకు మాకుబడి మీరు ఏడుస్తా ఉన్నారు? నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. రాజమండ్రిలో కూడా అలాంటి సన్యాసులు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని కనుమరుగైన పార్టీ, అడ్రస్ లేని పార్టీ అంటూ ఉన్నారు. మీరు అలాంటి మాటలు మాట్లాడడం తగ్గించుకోండి. సోమ్ వీర్రాజు గారికి, పురంధేశ్వర గారికి, బీజేపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోసారి ఎప్పుడైనా సరే ఖబర్దార్ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిన్న మాట అన్నా సరే మీ ఇళ్ల దగ్గరికి వస్తాం, మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటానికి సిద్ధమైంది. మనిదశ పోరాటంలో మేము ముందున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము గౌరవంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఖచ్చితంగా మేము మీతో సంప్రదింపులు కూడా మేము ఉన్నాం. పోలీసులు కూడా మాకు సహకరించారు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఎప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నిరసనలకి, ఆందోళనకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రామారావు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పతనం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పతనం అవ్వలేదు, కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ రోజు ఈ విషయంలో హెరాల్డ్ పత్రిక విషయంలో తప్పకుండా విచిత్రంగా మనం ఎంతో వెనక్కి ఇచ్చిపుచ్చి రకరకాలుగా దీని మీద అవాకులు చవాకులు పేలారు. ఎట్టగలిగి మనమే విజయం సాధించాం. ఇటువంటి ఎన్ని చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం ఏది కూడా ఏమి చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా 56 సంవత్సరాలు పాలించింది. ఇంకా పాలిస్తుంది, ఇంకా ముందుకు వస్తుంది. మళ్ళా త్వరలోనే మన ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చి రాజకీయంగా ఎంతో ఎదుగుదలతో ప్రజలందరినీ కూడా రక్షించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి ఎన్నుండి సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే కడిగిన ముచ్చేలాగా కోర్టు కేసు నుంచి బయటకు వచ్చారండి. అదొక కాంగ్రెస్ వారికి ఒక బిగ్ విజయం అండి. ఈ సందర్భంగా ఒకటే మాట అండి, 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిస్థితినే పడిపోలేదు కాంగ్రెస్ పార్టీ. అలాంటిది మీ 11 సంవత్సరాలు ఎన్నో చూసాం, ఇంకా ఎన్నో చూస్తాం కూడా. అయినా కానీ ఎదురు తిరిగి పోరాడే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి ఈ సభలో తెలియజేస్తామండి. రానున్న రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తామండి. మీరు చిన్నపిల్లల శాస్త్రం మానేసి ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. జాగ్రత్త ఇంటికి వెళ్ళి ఆ కర్ర మరద మంచం మీద జాగ్రత్త రెస్ట్ తీసుకుంటే కొంతకాలం బతుకుతారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఒక కుట్రపూర్తమైన ఆరోపణలు చేస్తూ అనేక రకాలుగా రాహుల్ గాంధీ యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన తప్పుడు కేసులు బనాయించి నేషనల్ హెరాల్డ్ కేసులో
అనేక ఆపుదలు జరిగాయని చెప్పేసి వారు కోర్టుకు వెళ్ళడం, మొన్న 15వ తారీఖు కోర్టులో ఈ యొక్క కేసు తప్పుడు కేసు, దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టు కొట్టేయడం. మరి రాహుల్ గాంధీ మీద గతంలో ఒక బీజేపీ ఎంపీ ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి వారిని శిక్షించాలని చెప్పేసి కూడా పోలీస్ కేసు పెట్టడం, దాన్ని నిర్మోహమాటంగా ఎదుర్కొన్నారు. ఏకైక నాయకుడు ఎన్ని కేసులు పెట్టకుండా భయపడని చెప్పేసి నిక్కసిగా పోరాడుతున్న యోధుడు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టుకోమని చెప్పారు. నేను సత్యమే గెలుస్తుంది, నా దగ్గర ఏ తప్పు చేయలేదని చెప్పేసి వారు చెప్పడం, దానికి నిదర్శనంగా ఈ రోజు వారు కఠిన ముచ్చోలాగా ఆ కేసు నుంచి రిజెక్ట్ కావడం. అదేవిధంగా మరి ఓట్లు దొంగదనంతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం మరి ఓటు చోరీ గద్దె చోరీ కార్యక్రమంలో మొన్న ఢిల్లీలో 16వ తారీఖున చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితో మరి ఢిల్లీలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన జిల్లా తరఫున చాలా మంది అంతా కూడా ఢిల్లీలో వెళ్ళి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఎప్పుడు కూడా సత్యమే జయిస్తుంది, నేను సత్యం తరపున ఉంటాను, వాళ్ళకు పార్టీలతో పని లేదు, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటా, ప్రజాస్వామ్య విలువలు కాపాడదాకే నేనున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేయం. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మీద దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టినట్టు కేసులు మరి రిజెక్ట్ అవడం మరి ప్రజాస్వామ్యంలో పెద్ద పీట అని చెప్పుకుంటూ సర్వలమ్మ నాయకత్వం